హలో అండి అందరికీ. అందరు ఈరోజు లంచ్‌లో కర్రీ ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేసినా అనమాట. ఈ దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం అవుతుంది కదా! నేనైతే నిన్న నైటే కట్ చేసి బాక్స్‌లో పెట్టినా. మీరెవరైనా నాలాగా ముందు రోజు కట్ చేసి పెడతారేమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసిన. జీలకర్ర వేసిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసిన అనమాట. వేసిన తర్వాత నేను నిన్న నైట్ కట్ చేసి పెట్టుకున్నా కదా దొండకాయలు, అది బాక్స్లో ఉన్నాయన్నమాట. ఆ బాక్స్లోనే బాక్స్తోనే వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆయిల్, ఆనియన్స్ ఇంకా మంచిగా దొండకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించాలన్నమాట. మూత పెట్టకపోతే తొందరగా మగ్గవు దొండకాయలు అనేది, అందుకే మూత పెట్టుకొని మగ్గించాలి. చాలా టైం పట్టింది ఇంత కట్ చేసినా కూడా, ఇంత చిన్న కట్ చేసినా కూడా దొండకాయలు వేగడానికి. దాని తర్వాత ఇంకా 80% వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పసుపు వేసి కలుపుకొని మంచిగా ఒక 5 minutes ఉంచాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కారం, ఉప్పు వేసుకోవాలి. మా దగ్గర అయితే ధనియాల పొడి, ఆ మసాలాలు అయిపోయినాయి అనమాట. అందుకని మేము ఏం వేయట్లేము, జస్ట్ కారం, ఉప్పు వేసినాం. ఇది నిన్న మొన్న మేము ఇంట్లో నుంచి తెచ్చుకున్న కారం వేసినాం అనమాట, అందుకే అంత కలర్ రాలేదు. ఇంకా అయిపోయిందని చెప్పి కొనుక్కొచ్చిన కారం వేసరికి ఫుల్ కలర్ వచ్చింది. ఇంతే అండి, ఒక 5 minutes నుంచి దించేయండి, కర్రీ రెడీ అయిపోతుంది.